అదేవిధంగా ఈ మధ్యలో చాలాసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు పదే పదే మీరు 1,52,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిరు 15 నెలల్లో అంటుండే అధ్యక్ష. నేను లెక్క చెప్పదలుచుకున్నాను అధ్యక్ష తమరి ద్వారా. 1,52,000 కోట్లు కాదు అధ్యక్ష, 1,58,041 కోట్లు అప్పు చేసినాం అధ్యక్ష. డిసెంబర్ 7, 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు దాదాపుగా 15 నెలలలో మా ప్రభుత్వం 1,58,041 కోటి రూపాయలు అప్పులు చేసినాం అధ్యక్ష. వాళ్ళు 1,52,000 కోట్లు అంటున్నారు, అది తప్పు. 1,58,000 కోట్ల 41 కోటి మేము అప్పు చేసినాం అధ్యక్ష. అప్పు చేసి ఏం చేసినాం అధ్యక్ష? మేమన్నా ఫామ్ హౌస్ కట్టుకున్నామా, లేకపోతే 10 ఎకరాలలో భవనాలు కట్టుకున్నామా, లేకపోతే కొడుకు ఇంటికి వస్తలేడు వాస్తు బాగాలేదని ఉన్నది గులగొట్టి ఉన్న సచివాలయాన్ని మళ్ళీ గులగొట్టి కొత్తది కట్టినాం అధ్యక్ష? లేదే. ఏం చేసినాం అధ్యక్ష? అది కూడా లెక్క చెప్పదలుచుకున్నా. ఆయన చేసిన అప్పుల్లో అసలు 88,591 కోటి కట్టిన అధ్యక్ష. ఆయన చేసిన అసలు అప్పుకు మిత్తి 64,768 కోట్లు కట్టిన అధ్యక్ష. ఆయన చేసిన అప్పులకు నేను కట్టింది 1,53,359 కోట్లు కట్టిన అధ్యక్ష. నేను చేసిన అప్పు ఎంత అధ్యక్ష? 1,58,000 కోట్ల 41. నేను కట్టింది ఎంత అధ్యక్ష? ఆయన గారు నాకు ఇచ్చిన పాపం పుట్టలాగా పెరిగిపోయి పాపాల పుట్ట పెరిగిపోతుంటే ఆ పుట్టను తగ్గించడానికి ఈరోజు నేను కట్టింది 1,53,359 కోట్ల అధ్యక్ష. నికరంగా నేను చేసిన అప్పు 4,682 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టే లెక్కలేస్తే ఆనాడు మేము వైట్ పేపర్ పెట్టినాం 6,71,000 కోట్ల రూపాయలు అని బట్టి గారు చూపిస్తే, మీరు మార్చి వరకు చేసిన అప్పు డిసెంబర్లో చేసిన అప్పు కూడా మా దాంట్లో కలిపిరని ఏదో అన్నారు. అవి తీపిచ్చేసిన అధ్యక్ష. ఆనాటి అప్పు 6,69,257 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఆయన పోతా నాకు ఇచ్చిపోయిన నజరాన్ ఏంటంటే అధ్యక్ష, పెండింగ్ బిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్, క్యాపిటల్ వర్క్స్, అదర్ స్కీమ్స్ 40,154 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా అదర్ పెండింగ్ బిల్స్ అంటే డిస్కామ్స్, రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నా అని చెప్పి సదరన్ డిస్కామ్, నార్థన్ డిస్కామ్ నుంచి విద్యుత్తు సంస్థల నుంచి ఉద్దరకు విద్యుత్తు తీసుకొని వాళ్ళకు పంగనామం పెట్టిపోయి, అదేవిధంగా సింగరేణి ఆడ బొగ్గు కొని విద్యుత్తు కొని వాళ్ళకు బకాయిలు పెట్టి ఎస్సీ ఎస్టీ సప్లైన్లకు బకాయిలు పెట్టిపోతే 1,09,740 కోట్ల అధ్యక్ష. కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిపోయినాయి 40,154 కోట్లు. విద్యుత్తు శాఖకు, సింగరేణికి, ఎస్సీ ఎస్టీ సప్లైన్కు పెండింగ్ పెట్టిపోయినాయి 1,09,740 కోట్ల అధ్యక్ష. ఈ రెండు కలిపితే దాదాపుగా 1,50,000 కోట్ల పైన ఆయన అడిషనల్గా నాకు ఇచ్చిపోయింది అధ్యక్ష. వాటిని రెండింటిని ఒక దగ్గర కూడితే వారు ఇచ్చిపోయిన అప్పులు 8,19,151 కోటి అధ్యక్ష. డిసెంబర్ 7, 2023 నాడు చంద్రశేఖరరావు గారు నాకు అధికారాన్ని అప్పజెప్పేటప్పుడు 6,69,257 కోట్లేమో ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి ఎఫ్ఆర్బిఎం కింద కానీ కార్పొరేషన్ల కింద కానీ అప్పులు బ్యాంకులలో తెచ్చుకున్నది. ఇది కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టింది 40,154 కోట్లు. ప్రభుత్వంలోనే ఉన్న సంస్థలకు ప్రభుత్వం నుంచి బకాయిలు పడ్డ విద్యుత్ అనుకోండి, సింగరేణి అనుకోండి 1,09,740 కోట్లు. ఇవి మొత్తం కలిపితే 3 కలిపితే 8,19,151 కోటి అధ్యక్ష. నేను డిసెంబర్ 7, 2023 నాడు అధికారాన్ని చేపట్టింది. వీటికి నేను 1,52,000 కోట్ల అప్పు చేసిన అంటే దాదాపుగా 9,70,000 కోట్ల అప్పు ఉండాలి కదా అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు నికరంగా సార్ ఇంట్రెస్ట్లో కూడా తేడా ఉంది సార్. వాళ్ళు 10%కు తెచ్చిండ్రు, మనం దాన్ని తగ్గించి దాన్ని మా ఇంట్రెస్ట్ కూడా మన కంపెనీల దగ్గర పోయి బార్గెయిన్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద 1/12/2023 నాడు నుంచి 28/2/2025 నాటికి 7,38,707 కోట్ల రూపాయలు అప్పు ఉంది అధ్యక్ష.